పేతురు యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు వాక్యముల నుంచి మనతో మాట్లాడునుగాక. చేతులెత్తి మంచిగా స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ప్రియులారా, ఒక మంచి అద్భుతమైనటువంటి వచనాన్ని ఈ రోజున ప్రభు ధ్యానానికి మనకు అనుగ్రహించారు. స్త్రీమూర్తుల యొక్క ప్రత్యేక సందేశం ఇది. ప్రభు నేరుగా సూటిగా మా బిడ్డలతో మాట్లాడుతున్న సందేశం ఇది. పురుషులారా, మీ బిడ్డలు, మీ తల్లులు, మీ చెల్లెళ్ళు, మీ భార్యలు ఇలాగూ బ్రతుకున్నట్లుగా మీరు యథావిధి ప్రయత్నించవలనని కోరబడుచున్నారు. ఇది ప్రభు మీకు అప్పగించిన బాధ్యతగా మీరు తీసుకోవాలని పురుషోత్తములందరూ కోరబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని దృష్టిలో విలువైనదేది అనే సందేశాన్ని గత ఆదివారం మనం ధ్యానం చేసాం. పేతురు పత్రిక ధ్యానంలో భాగంగా ఈ పూట ధ్యానం ఏమిటంటే దాని ప్రక్కనే దాని కొనసాగింపుగా ఉన్న వచనం. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలలో కొందరు తమ అంతరంగ స్వభావము ద్వారా తమను తాము అలంకరించుకున్నారు అంటూ మాట్లాడడం ప్రారంభించాడు. తమ వినయ విధేయతల చేత, తమ అంతరంగ స్వభావాల చేత తమను తాము అలంకరించుకున్న స్త్రీలు ఉన్నారే, వారిని అన్నాడు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. అటు చస్తారా మీకు చెప్పేది, దెబ్బలు కొట్టేస్తానే నాకు దెబ్బలు తినేసి మూమెంట్కి వచ్చేసారేక. మళ్ళీ చెప్తున్నా, ఈ రకమైతే రాబాకండి, మానేయండి మీరు. అలాగ నోరు మూసేసుకొని చేతపడి సూపులు ఎవరు రావక్కర్ల గుడికి. దేవుని స్తుతించేవారుగా, ఏకీభించేవారుగా, ఆరాధించేవారుగా, మహిమపరిచేవారుగా, కలిసి ఆత్మలో సాగేవాళ్ళకైతే రండి. ఏం బతిమాలించుకోవడం పనికి మన లక్షలు ఎక్కడ నేర్చుకున్నారు? జీవం గొలుపు నిర్జీవ స్థితిలో బతకడం వ్యర్థం క్రైస్తవ జీవితానికి. అలాంటి స్థితిలో ఉన్నవారిని చూసే సొన్నము కొట్టిన సమాధానం పిలిచాడు దేవుడు. జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడిగా అని చెప్పాడు దేవుడు. ఎందుకు అలాంటి క్రైస్తవ జీవితం? నామకార్థ బ్రతుకు, నిర్జీవ స్థితి, మృతతుల్యమైపోయిన బ్రతుకు, ఉడిగిపోయిన జీవితం. ఇదేమాత్రం సరికాదు. నీ భారం యెహోవా మీద మోపి నీ కార్యముల నండి నేను పాదముల దగ్గర అప్పగించి ఏ బంధకము లేని వారై దేవుని సేవించువారుగా, స్తుతించువారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనబడుతున్న మాటే ఎంతో సవాలుకరంగా, ఎంతో ఆకర్షణీయముగా, ఎంతో స్ఫూర్తివంతముగా, ఎంతో సవాలుకరముగా ఉన్నది బిడ్లారా. దేవుడే స్వయముగా వారిని పరిశుద్ధ స్త్రీలు అని కొనియాడుచున్నాడు. వారాట తమ అంతరంగ స్వభావములతో తమ్మును తాము అలంకరించుకున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో గొర్రెపిల్ల భార్య తన్ను తాను అలంకరించుకొనుచున్నది అన్న వాక్యం మీకు 6వ వచనంలో కనబడుతుంది. ఎత్తబడే సంఘం, వధువు సంఘం, గొర్రెపిల్ల భార్య, పెండ్లి కుమార్తె సంఘం, సియోను కుమారి, బుద్ధి కలిగిన కన్యక, నిష్కలంకరాలబడిన పౌరం. లక్షణం ఏమిటంటే పెండ్లి కుమార్తెగా తన్ను తాను అలంకరించుకునుట. ఎలాగున్నది అలంకారం అని అడిగితే దేవుని వాక్యంలో రాయబడి ఒక మంచి మాట. తమ విధేయత ద్వారా, తమ వినయము ద్వారా, తమ అంతరంగ స్వభావముల ద్వారా దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమను తాము అలంకరించుకున్నారు.
ఇది కేవలము స్త్రీలకు మాత్రమే పరిమితమైపోయిన వచనంగా పురుషులు భావించకూడదు. ఇక్కడ కన్యకగా స్త్రీలైనా పురుషులైన సార్వత్రిక సంఘాన్ని పెండ్లి కుమార్తెగా దేవుడు పోలుస్తున్నాడు. అందులో పురుషులు, స్త్రీలు, చిన్నలు, పెద్దలు అందరూ ఉన్నారు కదా. అందరినీ కూడా పెండ్లి కుమార్తెగా, కన్యకగా, వధువు సంఘముగా ఒక పోలిక. ఈ సంఘ కన్యక పెండ్లి కుమార్తెకి అలంకారం ఎలా ఉండాలి? పురుషులైనా స్త్రీలైనా వెలుపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండక, సాధువైన మృదువైన గుణమనక్షయ అలంకారం మీకు అలంకారముగా ఉండవలెను అని చెబుతూ, కొందరు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలైతే, ఆమేన్, వాళ్ళు డబ్బును ఆశ్రయించిన వారు, లోకమును ఆశ్రయించిన వారు, మనుషులను ఆశ్రయించిన వారు కాదు. మనుషుల దృష్టిలో పడాలని, మనుషులను మెప్పించాలని తాపత్రయము కలిగిన వారు కాదు. ఎలాగైనా ప్రజల దృష్టిలో గొప్పవారముగా, అందమైన వారముగా, ఆకర్షణీయమైన వారముగా పడాలనే తలంపు కలిగిన వారు కాదు. దేవుని దృష్టికి తమను తాము యోగ్యులముగా కనపరుచుకోవాలనే తాపత్రయము కలిగిన వారై, దేవునికి నచ్చే అలంకరణతో ఉండాలనే సమర్పణ కలిగిన వారై, వినయ విధేయతలతో తమను తాము అలంకరించుకున్నారట. వారిని బైబిల్ అంటుంది దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. వారి సౌందర్య రహస్యం ఏమిటి? వారి అలంకరణలోని విశేషం ఏమిటి? వారు కలిగి ఉన్న ప్రత్యేకత ఏమిటి? మీరు ఆలకించగలిగితే, వినయ విధేయతలతో వారు తమను తాము అలంకరించుకున్నారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వాక్యం. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ రాసిన మంచి మాట ఏంటి చెప్పండి బిడ్డలారా? మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారం కూడా దేవుని దృష్టికి విలువ కలది. అటువల్లి భార్యలు పూర్వము దేవుని ఆశ్రయించే పరిశుద్ధులు తమ పురుషులకు లోబడి యుండుట చేత తమను తాము దేనితో? లోబడి యుండుట చేత అనండి. నేను అంటున్నాను, విధేయతకు మించిన అలంకారం లేదంట. ఆమేన్. లోకములో కూడా విద్య వినయభూషితే అంటారు. అంటే విద్య వినయముతోనే ప్రకాశిస్తుంది అని. ప్రకాశించేది, భాషించేది, భూషణముగా ఉండేది వినయమే ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ ఏమంటున్నారు? తమ పురుషులకు లోబడి యుండుట చేత, లోబడి యుండుట చేత వారు తమ్మును తాము అలంకరించుకున్నారు. ఏమండి? జుట్టుకు ఒకటి, ముఖానికి ఒకటి, చేతులకు ఒకటి, కళ్ళుకు ఒకటి, ఎంతో ఓపికతో, శ్రద్ధతో, ఖర్చుతో అలంకరించుకున్న వారు ప్రశంసించబడలేదు. కానీ లోబడి యుండుట చేత తమ్మును తాము అలంకరించుకున్న స్త్రీలని ఎంత పెద్ద పదం అని తెలుసా? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. అసలు ఆ టైట్లే ₹1,00,00,000 వేసి రక్తం విజయం. హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఆ పదమే పట్టేసుకుందరు. అమ్మమ్మమ్మ, ఏం పదం వాడించాడయ్యా. ఇందుకు వాళ్ళు అద్భుతాలు చేసిన వాళ్ళు కాదు, దయ్యములు వెళ్ళగొట్టిన వాళ్ళు కాదు, స్వస్థతలు చేసిన వాళ్ళు కాదు, ₹1,00,000 సేవకు చందాలు ఇచ్చిన వాళ్ళు కాదు. లోబడిన వినయ మనస్కులు. వాళ్ళకి ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. వినయానికి, విధేయతకి, లోబడి ఉండటానికి, తగ్గింపుకి ఎంత విలువిచ్చాడండి బైబిల్లో. ఏదో లోబడి ఉంటారని తప్పండి, పెద్దగా వాళ్ళ వల్ల ఏమో ఉపకారం అబ్బే. ఈ లెక్కలో డొక్కలో మనిషి కాదు. చిచ్చి, ఎంత ఎత్తావు, ఏం పెడతావు, ఈ బ్యాచ్ కాదు. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలో ఇంత పెద్ద ఘనత ఎవరికి ఇచ్చాడయ్యా? లోబడి ఉన్నవారికి. దేవునికి మహిమ కలుగునగా. సో విధేయత చేత వాళ్ళు ఏం చేశారంట?
తమను తాము అలంకరించుకున్నారు. అనండి గట్టిగా, అనండి గట్టిగా. విధేయత చేత అలంకరించుకోవాలి అనండి. అంటే మన మేకప్ మెటీరియల్ ఏంటన్నమాట ఇదైతే. ఈ ప్యాక్ వేసుకో, ఆ ప్యాక్ వేసుకో, అన్ని ప్యాకప్ చెప్పాయి. రే ఎవడు రీడు కూర్చో, పతా కంటిన్యూ తిరుగుతావు. మీరనే చెప్పాలి, ఏం తెలిసిరా గుడ్ల కింద చూస్తుంటారు. పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి, దేవుని వాక్యం ఏమన్నది? విధేయత చేత తమను తాము, అటువలే స్త్రీలను తమ పురుషుకు లోబడి యుండుట చేత తమను తాము అలంకరించుకున్నారు. ఈ లిస్టులో ఎవరిని పెట్టాడు తెలుసా? బైబిల్లో ఆత్మ సంబంధమైన బిడ్డలందరికీ తల్లిగా బైబిల్ ప్రబోధించిన శారమ్మని పెట్టాడు. అటువలే శారా కూడా అబ్రామును, ఏమయ్యో ఇదో నిన్నే ఓ మనిషి. ఇప్పుడు ఈ తగలబడిన తరానికైతే పేరెడి కేకేస్తామే, అసలు అందులో డౌట్ ఏం లేదు. తప్పది. పేరు పెట్టి పిలవటాలు, భర్తలను ఏకవచన సంబోధనలు చేయటాలు, ఏదో క్లాస్మేట్ లాగా, స్కూల్ మేట్ లాగా. ఒకవేళ అయితే కూడా పరిశుద్ధ వివాహం ద్వారా క్రైస్తవ కుటుంబం కనబడితే మొత్తం సిస్టమ్ మార్చేయాలి. అంటే ఫస్ట్ నుంచి అలాగ అలవాటండి. దాని ఉంది అలవాటు మార్చుకోవడమే. దాని పెద్ద గుండెలు బాదుకోకర్లా, వాక్య క్రమానికి వచ్చేయాలి ఎవడైనా సరే. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడతాక లైసెన్స్ లేదు. అంటే మీరంటే ఇవాళ కొత్తగా పరిచయం అయ్యారండి బాబు, చర్చ చేయాలండి పాస్టర్ గారండి మాకు. మరి మా బావ చిన్నప్పటి నుంచి కరెక్టే, చూడటమే బావే. కానీ ఇప్పుడు యజమానుడు. ఏటబ్బా ఎటు చూస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. రూల్స్ స్తోత్రం చెప్పండి. కనుక మీకున్న ప్రేమను బట్టి, అనుబంధాన్ని బట్టి, అనురాగాన్ని బట్టి, ఆప్యాయతను బట్టి మీ పిలుపులు ఉండవచ్చును, కానీ విధేయత, వినయం టన్నుల కొద్దీ ఉండి తీరాల్సిందే. బైబిల్లోని దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసి ఏమని పిలుస్తున్నాడో సౌండ్ రికార్డ్ చేసుకురామని ఏం పెట్టడం. అర్థమైందా? కాకపోతే వినయము, విధేయత, లోబడి ఉండట అనేది కంపల్సరీ. హైరార్కీగా ఉండటం కానీ, అప్పర్ హ్యాండ్ తీసుకోవటం కానీ, సహకారి పోస్ట్ రిజైన్ చేసి సూపర్వైజ్ పోస్ట్కి ఎక్కడం కానీ తప్పు. ఆ మొక్క మీరు కూడా అనాలి. మీరు అనలా, మా వాడు ఒక్కడే అన్నాడు. సాటి అయిన సహకారమా, సాటి అయిన సూపర్వైజరా? మాట్లాడతలేదు మీరు. సహకారం చేస్తున్నారా, సూపర్వైజర్ చేస్తున్నారా? మీరు ఉండున్నారా? నేను మాట్లాడుతున్నాను కదా, ఉండు. సాటి అయినా ఏ పరిచయం భర్తకు సాటి, పోటీ, మేటి అన్నట్టుగా మీరు కూడా ప్రయాసపడాలా. కుటుంబ బాధ్యతల విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో, ఆధ్యాత్మిక జీవితం విషయంలో, మందిర పరిచర్య విషయంలో వాళ్ళతో సాటిగా మీరు ఉండాలి. పోటీగా, మేటిగా మీరు ఉండాలి. ఏమండి, ఆహారం విషయంలోనూ, బట్టల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ మేమేమైనా తక్కువ అని మాట్లాడి పరిచర్య విషయంలో మేము ఆడవాళ్ళం కదండి, మరి మీరు ఎక్కువ చేయాలని అనకూడదండి. తెలివితేటలు అప్పుడు వచ్చేస్తాయి. వీడు చొక్కా 500, ఏమో చేరు 3000. మరి ఆడవాళ్ళకు కొన్ని ఖర్చులు ఎక్కువ ఉంటాయి, నువ్వు అలాగ అన్నీ లెక్కలేయకూడదు. ఇప్పుడు పరిచయకు వచ్చేప్పటికి ఆడవాళ్ళం అన్నీ చేయగలమండి, మీరు చెయ్యండి అంటే ఖర్చులో పెట్టగలవా తల్లి? ప్రభు మారు మనసు దయచేయను గాక. అన్నీ ఇల్లే చెప్తున్నారు. ఇదంతా బాధ్యత స్వరం. ఇది ఖర్చు అయిపోయిన వాయిస్లు నీరసంగా ఎడుతున్నాయి. మీరేమో దొంగోడికి తేలు కుట్టేసినట్టు సైలెంట్గా లోపల ఫీల్ అయిపోయి, నిజమే బాబు నెక్స్ట్ మంత్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, మా ఊడికి వాక్యాలను గుర్తుంటాయేమో ప్రభా. తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత వారు తమను తాము, ఎంత గొప్ప మాట అండి. కనుబొమ్మల కానుంచి కాలు వేలుదాకా ఇంత శ్రద్ధ నిలిపి అలంకరించుకునవలసిన బాధకి నీకు లేదు బిడ్డ. లోబడి ఉండుట చేత నిన్ను అలంకరించుకునే గొప్ప అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుని ఎదుట కూడా అది ఘనమైన కార్యముగా ఎంచబడుతున్నది.
వాడిన మాట ఏమిటండి? దేవుని అనుసరించిన పరిశుద్ధ స్త్రీలు, ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఎంత గొప్ప మాదిరండి! దేవుని బిడ్డలకు, స్త్రీలకు సంబంధించి ఎంతకన్నా గొప్ప టైటిల్ వచ్చే ఛాన్స్ లేదు బిడ్డలారా. ఆ పిలుపుతో నిన్ను పిలవాలని దేవుడు కనిపించాలి. నన్ను ఆశ్రయించిన ఓ పరిశుద్ధమైన స్త్రీ, ఇట్రా నిన్ను పిలవాలి దేవుడు. అట్లుండాలి. అది గురిగా కసిగా పెట్టుకొని బతకాలి మీరంతే. నన్ను దేవుడు ఆ పిలుపుతో పిలవాలి. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎంత మంచి పిలుపు! పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఎంత మంచి పిలుపు! అలాగే ఒక మంచి పిలుపు ఏంటి చెప్పండి? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ. ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప పిలుపు అండి! హృదయాంతరంగములు చూడగలుగుతున్న దేవుడు, రహస్యములను కనుగొనగలుగుతున్న దేవుడు, తలంపు పుట్టక మునిపే దాన్ని ఎరిగిన దేవుడు నిన్న పిలుపుతో పిలవాలంటే ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించాలి. ఈరోజు నా బిడ్డలందరూ కూడా ఈ స్ఫూర్తిని సంపాదించుకొని, నేను దేవుని చేత ఈ పిలుపుకు నోచుకోవాలి అనే కసి మీద నువ్వు నీ భక్తిని సాధన చేసుకో. దానికి అడ్డం వచ్చే వాటిని నరికేసుకో, దానికి ఇబ్బందిగా ఉన్న వాటిని తొలగించేసుకో. దేవుడు అంటాడు, అవసరమైతే కింది కన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని తీసి, కాలు అభ్యంతర తీసి, ఒక అవయవం లేకపోయినా పర్లేదు కానీ, ఒక అవయవాన్ని కోల్పోయినా పర్లేదు కానీ పరిశుద్ధతను మాత్రం కోల్పోకూడదని దేవుని వాక్యంలో స్వయంగా యేసు వారు చెప్పారు కదా. మరి అవయవాలే కోల్పోవాల్సి వచ్చినంత తీవ్రమైన కోల్పోతే పర్లేదు అంటుంటే, చిన్న చిన్న అలవాట్లు కోల్పోటాకేంటి? పనికి మళ్ళీ వ్యర్థ వస్తువులు పడేయటానికి ఏముంది? అవసరమైతే కన్నే పీకి పారేయమంటే కన్నుకు పూసేది పీకేస్తాక నీకు నొప్పి ఏముంది? అవసరమైతే కాలు నరికేయమని చెప్పినప్పుడు దేవునికి అడ్డం వస్తే తగిలించుకునే గలగలాట్లకి పెద్ద పెద్ద ఫీల్ అయిపోతే ఏముంది? కాలుతో పోల్చుకుంటే దాని లెక్క ఎంత? ఏది కాస్ట్లీ? లోబడి ఉండుట చేత. అటువలే శారమ్మ కూడా యజమానుడా అని పిలుచుట ద్వారా లోబడిందంట. మీరు బైబిల్లో చూస్తే శారమ్మ చాలా అందగత్తె అనే ప్రస్తావన రాశాడు. ఆమె సుందరముగా ఉన్నట్టు చూచి అన్న మాటలు చూస్తారు. ఆమె అందమును చూసి నన్ను ఎవరన్నా చంపుతారేమని అబ్రహాము భయపడ్డాడు అని రాశాడు. అయితే ఆమె సౌందర్య రహస్యం ఏమిటట? ముల్తాన్ మట్టి. గొడవ మండిపోను. ఏంటట? దేవునికి స్తోత్రం. లోబడి ఉండుట చేత తను అలంకరించుకున్నట్టండి. హల్లెలూయా. వినయ విధేయతలు అంటే చీప్ క్వాలిటీ కాదండి. మనం కొంచెం తగ్గిపోయినట్టు ఉంటుంది, మనం అప్పర్ హ్యాండ్ మిస్ అయిపోతాం, లోయర్ హ్యాండ్ అయిపోతుంది. ఒకసారి అలసిచ్చామంటే ఇంకా మనల్ని ఆడేసుకుంటారు. అయ్యి బాబు జాగ్రత్తగా ఉండాలి, మనం లొంగిపోకూడదు. మనకు అమ్మాయి జాగ్రత్త, ఫస్ట్లోనే నువ్వు టైట్ మంచి లూజ్ ఇచ్చామని నెత్తికెత్తాడు, కొంగుని కట్టేసుకో, కుక్క పిల్లలాగా ఆడించు అని చెప్పే నీచే నికృష్ట పాపిష్టి మాటలు అందుబాటులో ఉంటాయి సమాజంలో. మీరు ఎన్నబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి పెట్టుబడి ఏముంది? పాపిష్టి మాటలు చెప్తారు. ఏముంది? నీకు బైబిల్ మాటలు కావాలా? జనం మాటలు నీకేం పని? దేవుని వాక్యాలు ఏముంది? యజమానుడా అని పిలుచుట ద్వారా శారమ్మ కూడా విధేయత ద్వారా తను తాను అలంకరించుకున్నది. హల్లెలూయా. విధేయత చేత అలంకరించుకునే ఒక సుగుణం దేవుడు మనందరికీ ఖచ్చితంగా అనుగ్రహించాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనండి. అందులో మీరుండాలని కోరుకుంటున్నారా? సౌండ్ తగ్గిపోయింది. మీరు చెప్పండి. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ తల్లులు, మీ చెల్లెళ్ళు, మీ భార్యలు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలని, దేవుని చేత పిలువబడే ఒక సాక్ష్యానికి అర్హత కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీ ప్రార్థన ఇది అయిపోవాలి. మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు వినయముతో విధేయత ఉంటున్నప్పుడు లోకు గట్టి పిచ్చేసెలెత్తే వాళ్ళకి సపోర్ట్గా దేవుడు మీ క్యాంటీకి నిలబెడితే మరి రక్తమైతే నా బిడ్డలు నా మాటను గౌరవించి తగ్గించుకుని నువ్వేంటారు రెచ్చిపోతున్నావు అని ఆయన కానీ ఫిక్స్ అయ్యి వాళ్ళకి సపోర్ట్గా నీ క్యాంటీకి నుంచుంటే కూటమి ఎట్లుంటుందో ఊహించుకో. వాళ్ళు దేవుని వాక్యాన్ని గౌరవించారు, దేవుని బట్టి లోబడ్డారు, తగ్గించుకున్నారు. దాన్ని చేతకాంతనంగా చులకనగా ఏ పురుషుడు ఎంచకూడదో జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుని వాక్యానికి లోబడి గౌరవించి తగ్గించుకొని అప్పగించుకొని యజమానుడు అని పిలుస్తూ
ఒక సేవ చేయుటకు నేను ఉన్నానన్నంతగా సమర్పించుకుని అన్ని విషయాలు సహకారం చేస్తుంటే నువ్వు బానిసగా పని మనిషిగా ట్రీట్మెంట్ ఇద్దామని ప్రయత్నం చేస్తే నీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కూడా దేవుని చేతిలో ఉంటుంది, మర్చిపోబాకు. నా మాటను బట్టి నా బిడ్డ ప్రవర్తన చేస్తే వీడు నా బిడ్డని నాకు లోబడ్డందుకు ఇట్లా చేస్తాడు. వీడు కర్ర వంకర పొయ్యి తీరుతుందని సామెత. చెప్పండి. కర్ర వంకర పొయ్యి తీరుతుంది. ఇటుంచి అటుంచి ఎన్న తిన్నవుతుంది, పొయ్యిలో పెడితే తిన్నగా వచ్చేస్తుంది. కనుక ఈ మాత్రం చెట్టుగా నాకే తెలితే యేసుప్రభు తెలదండి. కనుక మీరు జాగ్రత్తగా సహకారంగా ఉండాలని ప్రభు పేట మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తమ వినయ విధేయతలతో, తమ తగ్గింపుతో, తమ దీనత్వముతో ఎన్నో మేలులు పొందుకున్న వ్యక్తులు బైబిల్లో మనకు కనబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. వాక్యములో రాయబడిన ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి దేవుని బిడ్డలారా. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనండి. చదవండి ఆదికాండం 25వ అధ్యాయం 22. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అప్పుడు యెహోవా కడుపులో కాస్త ఇబ్బందిగా ఉన్నట్టండి. 2 కవల పిల్లల్ని గర్భములో కలిగి ఉన్నటువంటి తల్లిగారు ఇంకా ప్రసవ సమయం రాలేదు. అయితే లోపల ఉన్న పిల్లగాల్లో చిన్నోడు తగుబిట్టేయడు. ఎక్కడ? గర్భంలోనే. గర్భంలో ఉండగానే అన్నయ్య దేవుడు నీకు మొదట ఛాన్స్ ఇచ్చాడేమో, కానీ నాకు మొదట వ్యక్తిగా ఉండమని ప్రేరేపణిస్తున్నాడు. గెట్ బ్యాక్ ఫర్ దిస్ టైమ్, లెట్ మీ గో ఫస్ట్. దయచేసి వెనక్కిరా, నన్ను వెళ్ళని. నేను మొదటి వాడుగా ఉండకూడదు. పిచ్చేసా లేబాకు. దేవుడు నాకు ఇచ్చిన ఛాన్స్ వదులుకొని నేను వెనక్కి తగ్గి నేను పంపుతాను. నేను ఎంత రుణ కనపడుతాను అవా వెనకలా అన్నాడు. కోటేసుకున్నారు ఇద్దరు. ఆ పెనుగులాట తల్లికి ప్రాణ సంకటం అయిపోయింది. ఏమండి, ప్రాణం మీదకి వచ్చేసి బాబోయ్ చచ్చిపోతారేమన్న టెన్షన్ వచ్చేసి ఆమె ఏం చేసిందంట, పెద్ద మనిషినో ముసలమ్మనో నానమ్మనో అమ్మమ్మనో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరినో నాకేంటమ్మో కడుపులోగా అవుతుందని అడుగుతారు ఎవరన్నా. ఈ విషయం ఏమో యెహోవాని అడగవెళ్ళాడు. గబగబా దేవుడి దగ్గర ఏంటి నాకు ఎలాగవుతుందని అడుగుతుందంట. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నేను దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలో అంటే దేవునితో తనకు ఎంత సన్నిహిత సంబంధం, ఎంత దగ్గరి బంధం, ఎంత చనువు ఉంటే ఒక అమ్మమ్మతో నాన్నమ్మతో చెప్పుకున్నట్లుగా వెళ్ళి చెప్పుకోవాలండి. మీరు ఆలోచించారా? ఆపదొత్తేనే ప్రార్థన చేసేవాడికి, కష్టం వస్తేనే మోకలేసేవాడికి ఇంత చనువు ఎలా ఉంటుందండి దేవునితో? అంత చనువు ఉండదు కదా. వాళ్ళకి చనువు ఎప్పుడు ఉంటుంది? రోజు మాట్లాడే వాళ్ళకు ఉంటుంది, ఆయన మనసు అర్థం చేసుకునే వాళ్ళకు ఉంటుంది, ఆయనతో సమయం గడిపే వాళ్ళకు ఉంటుంది, రోజు ఆయన ముఖదర్శనం చేసే వాళ్ళకు ఉండాలి. పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అడిగే వాళ్ళకి అంత ఉండకపోవచ్చు. కానీ ప్రభా ఇదిగో నీ దాసురాల్ని నీ దాసుని నీ పని కొరకు సమర్పించుకున్నాను, నన్ను ఏం చేయమంటావు ప్రభా అని అడిగే వాళ్ళకి ఉంటుంది. దేవుడికి పని చెప్పేవాడి కంటే దేవుడిని అడిగి పని చేసేవాడికి ఎక్కువ ఉంటుంది. మరి సహజంగా ఉంటుంది. అందులో పెద్ద మర్మం ఏముంది? చాలామందికి గొప్ప గొప్ప దైవజనులతో సహా పెద్ద పెద్దలు చెప్తుంటే విన్నాను నేను. దేవుడు ఏం చేయాలో చెప్తారు కాబట్టి నన్ను ఏం చేయమంటావు అని ఉండరు. ప్రభుని వాడితో మాట్లాడు, వాడి దగ్గరికి వెళ్ళి ప్రభు ఈరోజు దర్శించి ప్రభు నువ్వు ఆ కార్యం చక్కబెట్టి ప్రభు ప్రాకారం పడు నువ్వు ముందెళ్ళి ప్రభు అన్నీ యేసు ప్రభు ఏమేం చేయాలో డ్యూటీ ఎత్తాడు, పొద్దున్న లేచాడు. అంతేగాని మోకాలు వేసి కాసే స్తోత్రాలు చెప్పి ఆరాధన చేసి దేవుని ఆత్మ ఆవహించిన తర్వాత అభిషేకం పొందిన తర్వాత సన్నిధిని అనుభవించిన తర్వాత ప్రభు ఇదిగో నీ సేవకు సమర్పించుకున్నా ఈ రోజు నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? వీడి ప్రోగ్రాం వీడు రాసేసుకున్నాడు. యేసు ప్రభు ఏం చేయాలో కూడా ఇదే చెప్తాడు. మళ్ళీని ఆ రకం ఓడుకుండే దానికన్నా ఇదిగో నీ దాసుడు ఆలకించున్నాడు సెలవిమ్మో అనేవాడికి తేడా ఉండదా? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీల జాబితాలో రిబ్కమ్మను కూడా నేను చేర్చడానికి నాకున్న ఆసక్తి ఏమిటంటే, తనకు భయంకరమైన శ్రమ చచ్చిపోదాం అన్నంత బాధ కలిగినప్పుడు దేవుని అడుగ వెళ్ళెను.
ఆ మాట చాలా చాలా సవాలుతో కూడిన మాట. నాకేమిటి ప్రభా ఎలాగవుతుందని. నీకేదైనా కష్టం వస్తే, బాధ వస్తే ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి సహాయాన్ని కోరాలి? ఆత్మీయుల లక్షణం అయితే దేవుణ్ణి అడగటమే కదా, దేవునిపై ఆధారపడటమే కదా. కనుక ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఈ ఒక్క మాటను బట్టే కాదు, రిబ్కా కూడా శారమ్మ లాగానే, శారమ్మను ఎరుగకపోయినా, శారమ్మను చూడకపోయినా, శారమ్మ యొక్క వినయ విధేయతలు ఇంట్లో ఉండి కోడలుగా నేర్చుకునేంత అదృష్టం అవకాశం దక్కకపోయినా, శారమ్మ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన బిడ్డ అయినా కదండి. రిబ్కమ్మ వచ్చేపాటికి శారమ్మ లేదు కదా. అయినా సరే దేవుని కృపలో దైవిక లక్షణాలు ఉన్నాయి. సొంతంగానే ఉన్నాయో, ఎలియాజరు చెప్తే వచ్చినాయో నాకు తెలియదు, కానీ ఒంటి మీద దర్జాగా మహారాణిలో కూర్చోబెట్టి తీసుకొస్తున్నాడు, పల్లక మీద తెచ్చినట్టుగా. పొలంలోకి వచ్చేప్పటికి అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరో ఆ మనుషుడు ఎవరు అన్నట్లుగా చూస్తూ ఉంది రిబ్కమ్మ. వెంటనే నా యజమాని కుమారుడు, నీ యజమాని టక్కన ఒంటి దిగేసి ముసుగేసుకుందంట. ఆ మర్యాద, ఆ వినయం, ఆ విధేయత మార్కులు కొట్టేసింది దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన చిన్నపిల్లలకు కూడా మనం ప్రేజలు చెప్పాలంటే మనం 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 తల్లకిందులు తపస్సు చేయవలసిన పరిస్థితి. ఐగర్ ప్రేజలాడు చెప్తాడయ్యా రోజునే ఏకపాత్ర అభినయం ఎన్ని చేస్తారో వాడి బట్టికి చెప్పండి. నేను చెప్పనాడు వాడు. అంత ఈజీ ముచ్చటేం కాదు కదా. ఇంకా ఈ కుటుంబంలోకి రాలేదు, ఇలాగొక రాలేదు. రే బుర్ర పని చేస్తున్నది ఒక్కొక్కడికే. కొత్త అయిపోతుందంటే ఇంకానే. మళ్ళీ కథలరా చెప్తాను, మళ్ళీ సురక్తం ఇచ్చి. సండే స్కూల్ నేనే తీసుకుంటాను అండి, మొత్తం చెట్టు అయిపోతా కొడుకు. అది ఎవరో పిల్లలతో ఆగలేకపోయి ఇతడే కరెక్ట్ ఏమే అంట. నేను 4 ఆరాధనలు చేస్తున్నాను, ఆదివారం సండే స్కూల్ తీసుకున్నా. ఎంత ప్యాన్ విసిపోతే మట్టుకు నా మీద పడిపోతే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కేవలం తనకున్న సమస్యను బట్టి యెహోవాను అడగవెళ్ళను, దేవుణ్ణి ఆశ్రయించింది కాబట్టి ఆ ఒక్క పాయింట్ మీద ఆమె పేరు ఎంట్రీ ఇవ్వలేదు. కానీ తన విధేయత, వినయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అనేది శరీర సంబంధమైన వర్ణనగా మీరు భావిస్తున్నారా? బైబిల్లోని ఆత్మీయ విషయాలే కదా. దేవుని దృష్టికి సౌందర్యవతిగా, దేవుని దృష్టికి కృప పొందినదిగా, తన్ను తాను వినయముతో అలంకరించుకున్న వ్యక్తి వలె కనబడిన భక్తులు ఉన్నారు. శారమ్మ గారు ఆ కోవలో మొదటి వారుగా ఉంటారు. రిబ్కమ్మ ఆ లైన్లో చేరిపోయింది. పెద్దగా ఆధ్యాత్మిక అనుభవం లేని మరొక వ్యక్తి కూడా ఆ శ్రేష్టతను సంపాదించేసింది. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదట 23 చదవాలి, ఆ వెంటనే 32 చదవాలి. అబీగయిలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. చదువునా? ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ ఆడిమోఖం ఎందుకు చూస్తావు? చదువు. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఇప్పుడు 32. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక.
నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఊరికే రావు. వస్తాయా? నీ ఆశీర్వాదమే రాదు. ఆశీర్వాదాలు ఎట్టొస్తాయట? ₹1,00,00,000 మాట చెప్పాడు పెద్ద ఆయన దావీదు గారు. నీవు చూపిన బుద్ధిని బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆ మాట చదివి పెట్టినానా? ఓరే నాయన. ఓ తండ్రి, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఇంకో ముక్క కూడా ఉందిరా అక్కడ. ఆశీర్వాదాలు ఊరికనే లావు. అక్కడ ఉంది ఒక పాయింట్ అన్నాం. ఏమండి? ఆశీర్వాదము నొందుదువుగా. కానీ ఎన్నిసార్లు అన్నాడు? 2 పాయింట్లు. ఒకటి, ఈ దినము పగ తీర్చుకొనకుండా ఆపినందుకు నువ్వు ఆశీర్వాదం పొందుతావు. నీవు చూపిన బుద్ధిని బట్టి నీవు, అంటే ఒక ప్రాణం పోకుండా కాపాడినందుకు, ఒక కీడు జరగకుండా అడ్డుపడినందుకు నీకు ఆశీర్వాదం. ఈ విషయమై నువ్వు శక్తియుక్తులు వాడలేదు, తెలివితేటలు వాడలేదు, వినయ విధేయతలు వాడావు. అందుకు నీకు ఆశీర్వాదం. తన భర్త మొరటగా ప్రవర్తించాడు, కృతజ్ఞత లేనివాడిగా ప్రవర్తించాడు, లెక్క లేకుండా తిరుగుబాటు ధోరణితో ఏమండి అవమానకర రీతిలో మాట్లాడాడు. దావీదు అత్యాగ్రహుడై తన బెట్టాలన్నీ వేసుకొని కత్తులు వేసుకొని, అరే ఆ ఇంట్లో ఒక మొగ్గ పిల్లోడైనా బతికుంటే నా పేరు దావీదు కాదురా, పదండ్రని కత్తులు వేసుకొని టీం వేసుకొని బయలుదేరిపోయాడు. ఎంత పని వాళ్ళు కానీ, దాసదాసీలు కానీ, కొడుకులు కానీ, ఎవడ కానీ మగ పురుగు కనపడితే చంపేద్దాం వాళ్ళు పదండ్ర అని చెప్పి కత్తులు వేసుకు బయలుదేరిపోయాడు. ఆడంత మాట మాట్లాడతాడు రాడు. అరణ్యములో ఎంతోమంది ప్రమాదకరమైన దొంగలు వచ్చినప్పుడు, క్రూరమైన తోడలు వచ్చినప్పుడు మనం కదరా కాపాడిందాన్ని. మనం ఒక అప్లికేషన్ పెడితే, రిక్వెస్ట్ పెడితే అంత అడ్డుకోలుగా మాట్లాడతాడు. కృతజ్ఞత ఉందాడికి. ఆ ఫ్యామ్ మొత్తం లేపెత్తాను పదనని కత్తులేసి బయలుదేరిపోయాడు. భర్త మొదటితనం భూమి మీద అందరికన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? వీడిలాగానే ఉంటాడు దుర్మార్గుడు. ఎంక్వైరీ చేసింది, నిజమేనమ్మా అయ్యగారు అలాగే అన్నారని చెప్పారు. వీడు చెప్తే వీళ్ళు ఇంకే రకం కాదు, ఇక గాడిద పెట్టుకొని తయారయ్యి మంచి మంచి భోజన పదార్థాలు వంటలన్నీ వండుకొని సరుకులను ఎక్కించుకొని బయలుదేరిపోయి ఈలోపే దావీదు కత్తులు కట్టేసి బయలుదేరిపోయాడు. ఎదురెళ్ళిపోయండి సాష్టాంగ పడిపోయి కాళ్ళు పట్టుకొని, నా ఏలినవాడా దావీదు, నా ఏలినవాడా దావీదు అంటూ నీ దాసురాల్ని 10 సార్లు మాట్లాడుతుంది. మా ఆయన చేసింది పొరపాటే, కొంచెం మోటోడయ్యా, మర్యాద తెలియదయ్యా, గబుక్కును మాట్లాడేసాడు. తప్పు నాదనించయ్యా, నా ముఖం చూడయ్యా, క్షమించయ్యా. ఇదిగో నీకును నీ పని వారికి ద్రాక్ష పండ్లు తెచ్చాను, ద్రాక్ష రసం తెచ్చాను, రొట్టెలు తెచ్చాను, కూరలు తెచ్చాను. అయ్యా మీకు కృతజ్ఞత కలిగి ఆతిథ్యం ఇవ్వడం మా బాధ్యత అని మోటోడు తప్పే నేను ఒప్పుకుంటున్నాను కదా, నా ముఖం చూడు, క్షమించి బాబు, ఈ అర్పణ అంగీకరించి బాబు అని కాళ్ళ మీద పడిపోయి నీ దాసురాల్ని, నా ఏలిన వాడు, నా దాసురాల్ని గోల పెట్టేసింది. దావీదు చల్లబడిపోయి అంటాడు. ఎందుకని? రాజు క్రోధము మరణదూత, ఇంక తిరుగుండదు. ఇంకా వెంటనే దావీదు కూలిపోయి అంటాడు, ఈ దినం ఒక ప్రాణము తీయకుండా అడ్డుపడినందుకు యెహోవాని ఆశీర్వదించునుగాక. నీవు చూపిన బుద్ధిని బట్టి యెహోవాని ఆశీర్వదించునుగాక. ఏంటా బుద్ధి? వినయం. ఏమిటా బుద్ధి? విధేయత. మాటకి 3 సార్లు నా ఏలిన వాడు, నేను దాసురాల్ని బాబయ్యా, నన్ను కనికరించయ్యా, తప్పు నాదనించు బాబు, ఈ అర్పణ అంగీకరించయ్యా, భోంచెయ్యా, నా మందలను కాపాడు, నా భర్తను కాపాడు, నా కాపరులను కాపాడు, నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, తప్పు అయిపోయింది బాబయ్యో అని ఏడు చెప్తుంటే, ఈ దినం ఒక ప్రాణము తీయకుండా నాకు అడ్డుపడినందున యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాకుండా, రాజు కోపం రాకుండా, వారి పాపాన్ని బట్టి, శిక్షను బట్టి దేవుని క్రోధము కుమ్మరించబడకుండా అడ్డుపడగలిగిన విజ్ఞాపన వీరుడు ఎప్పటికైనా ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగా.
వాళ్ళ పాపాన్ని బట్టి, పొరపాటును బట్టి, దేవునికి ఇష్టం లేని పనులు బట్టి నిజానికి వారి మీదకి దేవుని కోపం వచ్చే పరిస్థితి ఉంటే నువ్వు నీ కన్నీళ్లతో, ప్రార్థనతో, విజ్ఞాపనతో అడ్డుపడే విధానంగా నీ దగ్గర ఉంటే దాన్ని బట్టి ఆ విజ్ఞాపన పరిచర్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. నువ్వు చూపిన బుద్ధి ఏం బుద్ధి? అది వినయ విధేయతలో తగ్గింపు. దేవుని ఆశ్రయించిన శారమ్మ గర్భమును ధరించుకుంటకు బలం పొందింది దేవుని ఆశ్రయించి. దేవుని ఆశ్రయించినటువంటి రిబ్కమ్మ తన సందేహ నివృత్తి గావించి వాగ్దానాన్ని పొందుకుంది. దేవుని ఆశ్రయించిన అబిగయీలు దావీదు యొక్క కరుణను పొంది తదుపరి ఉన్నతమైన స్థితిలో జీవితాన్ని కొనసాగించగలిగింది. ఈ రోజున దేవుని ఆశ్రయించినటువంటి వ్యక్తులు ఎట్లుండాలి అంటే వినయము, విధేయత, లోబడి ఉండాలి అనే స్వభావం కనబడుతుంది. కనుక దేవుని సంఘ కన్యక యొక్క అలంకారము వినయమే. శారీరకంగా స్త్రీమూర్తుల సౌందర్యం కూడా, అలంకారము కూడా వినయమే. కనుక స్వాభావికంగా స్త్రీలుగా మీరు వినయముతో, లోబడి ఉండుటతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. సంఘమన్య కన్యకగా మనందరము కూడా వినయ విధేయతలతో దేవుని ఎదుట దేవుని అంగీకార యోగ్యమైన అలంకారమును కలిగి ఉండాలి. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమకు దిక్కు లేక, మరొక ఆధారం లేక దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పాయింటే కాదు, స్వాభావికంగా తాము లోబడి ఉండుట చేత, వినయమూర్తులగుట చేత దేవుని కృపకు పాత్రులయ్యారు. కనుక దేవుని ఆశ్రయించారా? మీరు డబ్బును ఆశ్రయించారా? ఏం చెప్పట్లేదు. దేవుని ఆశ్రయించే వారైతే మనకి ఏ లక్షణం ఉండాలండి? దేవుని ఆశ్రయించిన వాళ్ళందరూ గర్వముగా ఉండవలేను, వినయ విధేయతలతో ఉండాలి. వినయముతో మనల్ని మనం అలంకరించుకోవాలి. ఈ కృప నిశ్చయముగా దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.